దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 573 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 169 పాయింట్లు కోల్పోయింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 573 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 169 పాయింట్లు కోల్పోయింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. ఇదే అంశానికి సంబంధించి మా బిజినెస్ అనలిస్ట్ శేషు పూర్తి అనాలిసిస్ అందిస్తారు. శేషు గారు నమస్తే. నమస్తే అండి. శేషు గారు, ఏంటి ఈరోజు బీఎస్సీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బాగా కోల్పోయాయి? కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ప్రధానంగా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలోనే తగ్గాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అంటే ఈరోజు గ్లోబల్ కేసు కూడా ఏం బాగాలేవు. మనకి దాదాపు ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ మనం కానీ గమనిస్తే విగ్గానే ఉన్నాయి. దాంతో పాటు లాస్ట్ ఫ్యూ డేస్ గా జరుగుతున్నది, లాస్ట్ ఫ్యూ డేస్ అని కాదు కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం, జియో పొలిటికల్ గా చాలా అన్సర్టనిటీ అనేది ఉంది. మరి ముఖ్యంగా లేటెస్ట్ గా అని గమనిస్తే అటు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఏదైతే ఉందో ఈ యుద్ధ వాతావరణం, ఇవన్నీ కూడా మార్కెట్ సెంటిమెంట్ ని బాగా దెబ్బతీసే. మరి ముఖ్యంగా ఏంటంటే క్రూడ్ ఆయిల్ చాలా తక్కువ టైంలో పెరిగే అవకాశాలు ఆల్రెడీ పెరిగింది. ప్రస్తుతానికి 8% క్రూడ్ ఆయిల్ మనం పెరగడం చూసాం. ఇంకా ఇది పెరిగే అవకాశాలు అంటే ఎందుకంటే ఇటువంటి అన్సర్టనిటీస్ ఏవైతే ఉంటాయో ఇది ఈక్విటీ మార్కెట్ కి చాలా నెగిటివ్ అనమాట. మరి ముఖ్యంగా మన ఇండియాకి ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరగకూడదు. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా క్రూడ్ ఆయిల్ బాగా పెరగడం, మరి ముఖ్యంగా ఈ రోజు క్రూడ్ ఆయిల్ పెరిగింది, ఇంకా పెరగొచ్చు. ఇది $100 కూడా ఇదే విధంగా ఉంటే అంటే ఈ అన్సర్టనిటీ అనేది గ్లోబల్ అన్సర్టనిటీ అనేది చాలా నెగిటివ్ అయింది. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ అన్నమాట, గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికి కూడా. అయితే ప్రస్తుతానికి అయితే మార్కెట్స్ ఈ రోజు లో నుంచి మాత్రం రికవర్ అయినాయి. సో నిన్న ఈ రోజు కనుక గమనిస్తే కొంచెం మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా 25,000 పైన మా నిఫ్టీ కాస్త మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఇదే రేంజ్ లో కొనసాగడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం గ్లోబల్ క్యూస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ గ్లోబల్ గా ఏం జరుగుతుందో చూడమని చెప్తాను. సో ఒకవేళ మరింత ఇప్పుడున్న పరిస్థితులు మరింత డిటేరియట్ అయితే మాత్రం నిఫ్టీ కూడా కొంచెం కిందకు వచ్చి 24,200 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది.